గుండెపోటు వచ్చి చనిపోవటం ఈ సమాజానికే లోటుగా మనం భావించవచ్చు. అటువంటి కళాకారుడు మళ్ళీ మనకు దొరకటం అనేది చాలా అరుదు. ఈరోజు సంస్మరణ సభ చేసుకోవాల్సిన దుస్థితిలో మనమంతా ఉన్నాం. సరే, పుట్టుక చావు అనేది ఎవరికైనా సహజమే. అందులో భాగంగానే జహాంగీర్ మనకు దూరం కావచ్చు, కానీ ఆయన లోటు మాత్రం పూడ్చలేనిది. కాబట్టి ఈ సంస్మరణ సభకు ఇచ్చేసిన కవులు, కళాకారులు, రచయితలు అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ అమరవీరులకు జోహార్లు పాడుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. కోట భిక్షపతన్న నోట అమరవీరులకు జోహార్లు పాట. కళాకారులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముందుగా అమరవీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా దూరంకి ఎంతో మంది ఈ కళాకారులు వస్తున్నారు. ఇంకా కార్యక్రమం చాలా ఉన్నది. ముందుగా అమరవీరుల పాటతోటి మనము కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. రేవుల మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. పువ్వుల తీరు అమరులు ఉంటారు, అమరులుంటారు, అమరులుంటారు. పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కొల్లా కొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి. కలిగుండే కాంతే నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని. ఆకోసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన. నైజమోడి గుండెల్లో నిదు ఎంచిన వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. వనరు తరలించి నిరులన్నీ మల్లించే, నిరులన్నీ మల్లించే, నిరులన్నీ మల్లించే. తెలంగాణ బ్రతుకుల్లో తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన. ఆంధ్ర సర్కారుపై అసమానత పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి. ప్రత్యేక రాష్ట్రముపై ప్రాణమిచ్చిన అమరులకు అమరులకు జోహార్,
మా కళాకారులందరికీ మరి ఎన్నో రోజుల నుండి మరి అక్కారము అనుబంధం మరి అక్కారములో ఉన్నటువంటి కళాకారులు అంటే మా జాంగీర్ అన్నకు ప్రాణం. అక్కారం అంటే మరి ప్రేమ, అక్కారం నరసన్న అంటే ప్రేమ, అక్కారం సత్తన్న అంటే ప్రేమ. అన్నా నువ్వు ఎక్కడున్నావు? నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లేపుతలేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో మరి విజయక్క కానీ మరి కరుణాకర్ కానీ నేను కానీ మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడు మన భిక్షపతన్న కానీ నేను ఇంటికి పోతా అంటే అన్నా నువ్వు ఎందుకు పోతావు? 4 రూపాయలు సంపాదించుకుంటావు, ఇక్కడనే ఉండు, నువ్వు వద్దు, తెలంగాణ ఉద్యమ సమయం నడుస్తుంది ఇక్కడ, నువ్వు 4 రూపాయలు సంపాదించుకొని పోవాలని చెప్పి నన్ను ఇంటికి పంపించలేరు అన్న. అటువంటి దాదాపుగా 30 ఏళ్ళ అనుబంధం మాది. అన్న ఎక్కడున్నా అన్నా నేను నర్సరీ నేను వస్తున్నాను, బట్టలు వేసుకో, స్నానం చెయ్యి, నేను అక్కడ గజ్వేల్కి వస్తున్నాను, మన ఇద్దరం పోదామని చెప్పి నన్ను ఇంటికి వచ్చి ఎక్కడైనా మా ప్రశాంత్ కానీ ఎల్లమ్మ కానీ డప్పు స్వామి కానీ లక్ష్మణ్ కానీ మరి ఎక్కడంటే అక్కడ ఎక్కడైనా కానీ ఆంధ్రగూడ పోయిన ఆంధ్రగూడ కల్చరల్ ప్రోగ్రాం చేసినాం. చేనేత కార్మికుల మీద ఎన్నో సంక్షేమ పథకాల మీద మళ్ళా స్వచ్ఛంద సంస్థల మీద అనేక మట్టి ప్రోగ్రాంలు చేసినాం. అటువంటి అన్న ఇయ్యాల మా మధ్యలో లేడంటే మా గుండె తరుక్కపోతుంది. అన్నా నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ చూసినా కనబడతలేవు. మరి అన్నంటే ఇవాళ మాకు విడిబంధం అయిపోయిండు, అన్న మాకు చాలా దూరం అయిపోయిండు. జోహార్ జాంగీర్ అన్నకు, జోహార్ 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 జోహార్. అక్కడ అన్నతో పరిచయమైన దాదాపు 13-12 సంవత్సరాలతోని అన్నతోని చాలా సుదీర్ఘమైన ప్రయాణం, అనేక ఉద్యమాలలో. మొన్నటికి మొన్న మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కట్టా రామచంద్ర రెడ్డి చనిపోయినప్పుడు తీగలకుంట పల్లికి వచ్చి అన్న గొంతెత్తి ప్రజల పాట వాడుతున్నప్పుడు అక్కడ ప్రజలు ఉద్యమంలో చనిపోయిన అమరులను తలుచుకుంటూ అన్న పాడిన పాటకు చాలా కన్నీళ్లతో భావోద్వేగానికి గురైంది. ఒకానొక సందర్భంలో ఇదే మే నెలలో నారాయణఖేడ్లో మేమందరము ఆకలికి తట్టుకోలేక అక్కడ ఏ కళాకారునికి అన్నం పెట్టేవాడు ఉన్నాడు. అక్కడ ఉన్న చాలా మంది అందరూ ట్రైబ్స్, మన భాష రాదు, మనం తెలియదు, మన రూపురేఖ తెలియదు, కానీ మమ్మల్ని అందరినీ అక్కడ చాదుకొని కడుపుకు తిండి పెట్టి జోల పట్టి రొట్టెలు జొన్న రొట్టెలు ఎట్టుకొచ్చి మా అందరినీ మా కడుపు నింపిన గొప్ప కళాకారుడు జాంగీర్ అన్న. నేను ప్రజానాట్య మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలిలో పనిచేస్తా, సిద్దిపేట జిల్లా నా చేర్యాల మండలం. అన్నకు నాకు చాలా మంచి అభినవ సంబంధం ఉంది. ఇక్కడ ఉన్న భిక్షపత్ అన్న, లక్ష్మణ్ వీళ్ళందరితో పాటు కలిసి పనిచేసిన కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లగా ఉన్న నన్ను స్కూల్ స్థాయి నుంచి ఇంట్లో వాళ్ళు పంపించకపోయినా వద్దు మనకు పాటలు అన్న రోజుల్లో అన్న మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నని నచ్చజెప్పి చెల్లె గొంతు బాగుందమ్మా అని వాళ్ళని ఒప్పించి నన్ను ఉద్యమానికి ఈ పాటలకు పరిచయం చేసింది జాంగీర్ అన్న. మరణం అనేది తప్పదు కాబట్టి మనిషికి పుట్టినవాడు గిట్టక తప్పదు, ప్రతి ఒక్కరం చనిపోతాం, కానీ కళాకారులకి మరణం ఉండదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ప్రతి వేదిక పైన నిన్ననే నేను పాట పాడుతుంటే జాంగీర్ అన్న పాట పాడరా అన్నాడు. ఆ వేదిక ఏదైనా కావచ్చు, కానీ ఆ పాటని మా కళాకారులకి మా జిల్లాలో ప్రతి ఒక్కరం వింటాం. ఏ పాట అన్న అనగానే పచ్చాని ఆకుల నడుమ అనగానే మా జాంగీర్ అన్నని గుర్తొస్తాడు. ఎందుకంటే మా యాదాద్రి జిల్లాలో మేము పనిచేసి దాదాపు 12 సంవత్సరాలు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళ జర్నీలో ఓన్లీ పచ్చాని ఆకుల నడుమ పాట పాడాలి అంటే రైతన్నల గురించి అది జాంగీర్ అన్న వాడితేనే బాగుండేది. కానీ అన్న చనిపోయినా అన్న పేరు గుర్తొచ్చింది. ఊర్లలోకి పోయి ప్రోగ్రాం చేస్తుంటే గుంటకాల మీద పాటలు వాడంటే ఏం పాటలు రావు, జాంగీర్ అన్న వాడేది. మరణం ఎక్కడున్నది? జాంగీర్ అన్నకు మరణమే లేదు. కాబట్టి ఈ నింగి, నేల, గాలి, పంచభూతాలు ఉన్నన్ని రోజులు కళాకారులు సజీవంగానే ఉంటారు. జోహార్ జాంగీర్ అన్న, అన్నని యాద్ చేసుకుంటూ అన్న పాటనే పాడతాం. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యా, మా కడుపుల మెతుకు అయ్యా,
ఈ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవయ్యో మాయన్న రైతన్నా పచ్చని ఆకుల నడుమ పంట కంటివయ్యో మా కడుపుల వెతుకోవయ్యా పచ్చని ఆకుల నడుమ పంట కంటివయ్యో మా కడుపుల వెతుకోవయ్యా ఇంత పచ్చానికి అన్నం పెట్టే అన్నదాతవయ్యో మాయన్న రైతన్నా పచ్చానికి అన్నం పెట్టే అన్నదాతవయ్యో మా అన్న రైతన్నా అన్న వాడే పాట అని యాద్ చేసుకున్నా అంతే తప్ప ప్రతి ఒక్క పాటని ఆ సభకు తగ్గట్టుగా ఆ వేదికకు తగ్గట్టుగా ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ ని అనర్గళంగా రాసుకోకుండా చూడకుండా పాడేది జాంగీర్ అన్న. అంత మంచి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడము కళాకారులకే కావచ్చు, కుటుంబ సభ్యులకే కావచ్చు తీరని లోటు. కాలం ఎదురాక మనం ఏం చేయలేం కాబట్టి ఒక్కసారి గట్టిగా జోహార్ జాంగీర్ అన్న. జోహార్ జోహార్. పిపిఎఫ్ జిల్లా అధ్యక్షులు కాశపాటి మహేష్ గారు కూడా వేదికకు రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా తెలంగాణ గాయకురాలు మందర విజయ, జన్మల సంధ్య, లావణ్య గారు కూడా వేదిక నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈ కార్యక్రమానికి కళాకారులు జాంగీర్ అన్న కాదు, జనం మనిషి. జన ప్రవాహంలో కొట్టుకొస్తున్న ఒక ఉప్పెన. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లానే కాదు, తెలంగాణ మొత్తము ఇలా ఆట పాట మాట బంద్ అని ఒకవైపు ఆంధ్ర పెత్తందారుల ప్రభుత్వాలు ఇక్కడ పనిచేస్తున్న కాలం. ఆ కాలంలో నిర్బంధం ఏ విధంగా ఉందో మనం కళ్ళకు కట్టినట్టు చూసినాం. అలాంటి నిర్బంధ ఒక హింసతో కూడుకున్నటువంటి వ్యవస్థలో తుర్కపల్లిలో ఒక సామాన్య పేద దూదేకుల కుటుంబంలో వాళ్ళ తండ్రి పేరు కాజా మియా మరియు ఖతీజా అనేటువంటి ఒక పుణ్య దంపతులకు రెండవ సంతానంగా ఈ తుర్కపల్లి గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి జాంగీర్ అన్న. సరే, ఏ కాలంలో ఏ మంచి ముహూర్తంలో అతడు జన్మించిండో గాని ఒక సాంస్కృతిక ఉద్యమ నేత, ఒక సామాజిక ఉద్యమ నేత. ఎలా అంటే ఈ రోజు ప్రజలను చైతన్యం చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఈ రోజు మరి కాళ్లకు గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని మరి చేతుల మౌత్ పీస్ పట్టుకొని, అయ్యా ఈ రోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ మీద గొంతెత్తి నిలదీసిన ఒక నిరసన విప్లవాత్మి జాంగీర్. ఆ జాంగీరు మరి ఇలాంటి నిరసనలు, ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ దమనకాండను గొంతెత్తి చాటి చెప్తుంటే ప్రభుత్వాల కుర్చీలు కదులుతున్నాయి. మరి
తెలంగాణ జనసభ, ప్రజా నాట్య మండలి, ప్రజా కళా మండలి, ఇలా అనేక సాంస్కృతిక ఉద్యమాలలో మరి తన గొంతు ఇప్పి ఆటై పాటై బాటై మరి ప్రభుత్వాల గుండెల్లో ఒక గన్ను తూటై పేలుతున్నటువంటి జాంగీరు ఒక ఉద్యమాలను చూసి, ఈ యొక్క వీడియోలు చూసి, ఈ యొక్క కళా బృందాలు ప్రదర్శిస్తున్న బెల్లిలెద్దక్క కో కన్వీనర్ గా, జాంగీర్ అన్న కన్వీనర్ గా తెలంగాణ జనసభ తెలంగాణ 10 జిల్లాల నుంచి తిరుగుతూ ఎక్కడా వెరవక, ఎక్కడా అదరక, ఎక్కడా బెదరక, ప్రభుత్వమా, ఓ సిగ్గు శరం లేని ప్రభుత్వమా, ఈ సామాజిక ఉద్యమంలో ప్రజలు బానిసలుగా బతకాలా, ప్రజలకు హక్కులున్నాయని మీరే చెప్పి రాసిన భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నమస్తే పెడుతూ, భారత రాజ్యాంగంలో మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సమావేశం కావడానికి స్వేచ్ఛ లేదా? ఎక్కడి ప్రభుత్వాలండి, ఎక్కడి దమనకాండండి? సారాను ప్రవేశపెట్టి సారా మత్తులో గ్రామాలు, తెలంగాణ గ్రామాలు ఊగి జోగుతున్నాయి. ఒకవైపు సారా మత్తు, ఇంకొక వైపు బీర్లు ప్రవేశపెట్టి యువత శక్తిని నిర్వీర్యం చేస్తుంటే, సారా వ్యతిరేక ఉద్యమంలో ఒక గొంతు కలిపి ఈ సారా ఎంతమంది మహిళల భర్తలు చనిపోయి ముండమోస్తున్నారో ఆ విషయానికి నేను కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సారా మహమ్మారి మరి ఏ విధంగా ప్రజలకు చావులకు కారణమవుతుందని చెప్పి సారా వ్యతిరేక పోరాటంలో ఒకవైపు, నెక్స్ట్ గుట్కా, ఈ రోజు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, ఆఖరికి మరి చదువు మధ్యలో మానేసిన యువత మొత్తం గుట్కాకు అలవాటైంది. మరి ఇదే ఆ గుట్కా ప్రచారం చేస్తున్న అక్షయ్ ఖాన్, షారూక్ ఖాన్ పలుకులలో కేసరట. అడ్వర్టైజ్ చూడండి లక్షలలో. ఎవరన్నా తింటారా అండి గుట్కా? అది కంప్లీట్ పొగాకు. ఆ పొగాకు కాదది, అది పగాకు. ఆ పగాకు మన ప్రాణాలకు ముప్పని గొంతెత్తి చెప్పినటువంటి ఒక తత్వవేత్త, ఒక సామాజిక ఉద్యమకారుడు తుర్కపల్లి జాంగీర్. ఇంటి పేరు కాదు, ఊరు పేరును ఇంటి పేరుగా పెట్టుకొని, కాళ్లకు గజ్జగట్టి, భుజాన గొంగడేసుకొని ఉరూతలూగిస్తుంటే ప్రభుత్వానికి అడలెత్తించినటువంటి ఈ యొక్క సామాజిక ఉద్యమకారుడు, ఈ సాంస్కృతిక ఉద్యమకారుడు ఎక్కడైనా కళలు, తెలంగాణ కట్టు, తెలంగాణ బొట్టు, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ మాట మాట్లాడితే అసెంబ్లీలో స్పీకర్ రూలింగ్ ఇస్తుండు, అయ్యా తెలంగాణ అనే మాట మాట్లాడద్దు. మరి అలాంటి ప్రభుత్వాధినేత మరి ఏ విధంగా అంటే బొల్లిగడ్డ బోడు, పిల్లి చూపులోడని ఎదురెట్టి నిలబడి మరి మాటాల తూటలు వేసిన సామాజిక ఉద్యమకారుడు జాంగీర్. మనందరం అనుకుంటున్నటువంటి మామూలు వ్యక్తి కాదు. ఈ రోజు యాదాద్రి నల్లగొండ జిల్లాలో పుట్టి, భువనగిరి జిల్లాలో పుట్టిన ఈ తుర్కపల్లి కుటుంబం నుంచి తెలంగాణ మొత్తం మరి ఇప్పుడున్నటువంటి ఈ 31 జిల్లాలలో తిరుగుతూ తన జీవితాన్నే సామాజిక ఉద్యమానికి అంకితం చేస్తున్నట్టు ఇప్పుడే మరి సభాధ్యక్షులు రాచకొండ రంగన్న, తర్వాత భిక్షపతన్న, సీనన్న, సంధ్యక్క, ఇంకా వీళ్ళు కళారూపంలో మనకు ఒక 4 పాటలలో తెలియపరిచింది. అంటే ఈ ఉద్యమానికి మరి బాధ్యత తీసుకున్న మరి రమణాచారి, సూర్యాపేట గడ్డ నుంచి రిటైర్డ్ టీచర్, అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఎన్కౌంటర్ చేస్తాం. ఈ రోజు బెల్లి లలితను ముక్కలుగా 17 ముక్కలుగా నరికి చంపి సిగ్గులేని మానవుల, సిగ్గున్నటువంటి మానవుల, ఈ సమాజంలో తోటి మనిషిని సాటి మనిషిగా గుర్తించలేని, మానవత్వం లేని మానవ మృగాలు తిరుగుతున్న ఈ ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నామని రాజ్య హింస చెలదేగుతుంది. ఈ రాజ్య హింసకు వ్యతిరేకంగా గొంతు బట్టి గజ్జగట్టి గొంగడేసి 30 జిల్లాలలో తిరుగుతూ మరి
తన ఎక్కడో గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఎక్కడో తుర్కపల్లి, ఎక్కడో హాలియా, ఎక్కడో సూర్యాపేట, మహబూబ్నగర్ నుంచి, వరంగల్ నుంచి ఈ పాత 10 జిల్లాలలో జహాంగీర్ అన్న కాలు మోపని స్థలం లేదంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి జహాంగీర్ అన్నకు మనము ఈ రోజు నివాళులు అర్పించడం అంటే నాకు అనిపించింది ఎక్కడికట ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకవలసిన ఒక కళాకారుడు అతి తక్కువ వయసులోనే 54 సంవత్సరాలలో తన జీవితాన్ని చాలించిందంటే ఇలాంటి సభలో ఎంతమంది కళాకారులు, స్పీకర్లు, మరి ఈ రోజు సభాధ్యక్షులుగా మనం తెలుసుకుంటున్నటువంటి మరి రాచకొండ రంగన్న కావచ్చు, భిక్షపతన్న కావచ్చు, సంజయక్క కావచ్చు, ఇంకా సీనన్న కావచ్చు, ఇదే సభకు మనము ఈ సంస్మరణ సభకు ఇన్వైట్ చేసినటువంటి పెద్దలను ఒకసారి చెప్తూ డాయస్ మీద ఉన్న వాళ్ళను నేను ఇంకా ముందుకు వెళ్తా. మరి శ్రీ పీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ చీఫ్ విప్, మరి ఆలేరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు, శ్రీ డాక్టర్ కుడుదల నగేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆలేరు, శ్రీ పాశం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ గారు, మరి శ్రీ సోమల్ల వెంకటేష్ గారు తురుకపల్లి సర్పంచ్ గారు, శ్రీమతి వెన్నెల గద్దరు సాంస్కృతిక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గారు, శ్రీ గడ్డం లక్ష్మణ్ మరి సిఎల్సి సివిల్ లిబర్టీస్ కమిటీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ హెచ్ రమణాచారి. ఈ రోజు రమణాచారి నల్గొండ జిల్లా బాధ్యతలను తీసుకుంటూ రాష్ట్ర కమిటీ బాధ్యతలు తీసుకుంటే డైరెక్టర్ రామనారాయణని నల్లగొండ జిల్లా ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయ్యా రమణాచారి, నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సామాజిక ఉద్యమాలలో, విప్లవోద్యమాలలో తిరుగుతున్నవట, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని బెదిరిస్తే కాల్చండి సార్, ఇప్పుడే కాల్చండి, మీకు ఎదురుగా ఉన్నా అని అన్నప్పుడు జహాంగీర్ తో పాటు రమణాచారి, బెల్లి లలిత, ఈ యొక్క రాచకొండ రంగన్న, మరి భిక్షపతన్న, ఇంకా వాళ్ళ కళా బృందాలు తడిసేది లేదు, వెరిసేది లేదు, ఉన్నా పుట్టినా ఒక్కరోజు, చనిపోయినా ఒక్కరోజు అనే అటువంటి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి ఈ తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణ నీరు ఇది విప్లవాగ్నికి పునాదులు వేసింది. ఎంతో మంది అమరులైంది. మా ప్రాణం పోతే ఏం బాధపడం, కానీ మీ ప్రభుత్వాల దమనకాండం ఎదిరించే తీర్థమని మరి ముందుకొస్తున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల ఉద్యమ సారథి జహాంగీర్ అన్న సంస్మరణ సభకు వస్తున్నటువంటి మరి అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్, శ్రీ డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమ నాయకులు, శ్రీ కల్లూరి రామచంద్రారెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, శ్రీ రాజనరసింహ కళా మండలి మరియు సురేష్ పీకేఎం కళాకారుడు, శ్రీ పత్తిపాటి రమణాకర్ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ గారు, శ్రీ బోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ భట్టు రామచంద్రయ్య గారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రీ సామ మల్లారెడ్డి గారు తెలంగాణ సాహితీవేత్త, శ్రీ ముఖ్య సంతోష్ నాయక్ గారు గిరిజనుల సర్పంచుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ అభినయ్ శ్రీనివాస్ గారు సినీ గేయ రచయిత, శ్రీ కోదాటి శ్రీనివాస్ గారు సామాజికోద్యమ గేయ రచయిత, శ్రీ జాన్ ప్రజా కళా మండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ పడాల శ్రీనివాస్ గారు అడ్వకేటు, బీజేపీ నాయకులు, మరి యొక్క ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి శ్రీ పడాల శ్రీనివాస్ అడ్వకేట్ గారు, పడాల శ్రీనివాస్ గారు. నెక్స్ట్ శ్రీ నాగభూషణం తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీ సుక్కా రామనర్సే గారు తెలంగాణ ప్రజా గాయకులు, శ్రీ జహాంగీర్ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు మరి తుర్కపల్లి మండల కార్యదర్శి గారు, కళాకారులు మందుల విజయ్ గారు, మాపల్లె శంకర్, జన్ని వెన్నెల, పుష్ప, మల్లిక, షేక్ బాబా, సత్యన్న, బచ్చలకూర శ్రీనివాస్, గంటా భిక్షపతి, చరణ్, ఉదయ్, గుండమల్ల శ్రీను, పాలకుర్తి శ్రీకాంత్, నెక్స్ట్ పల్లెల లక్ష్మణ్, వేముల శ్రవణ్, వీళ్ళంతా నిర్వహణ కమిటీ, రాచకొండ రంగన్న, మందుల కృష్ణ, కోట భిక్షపతి. ఒకటే చెప్తున్నా, ఎంత ధైర్యం ఉంటే ఒకవైపు 1997 సంవత్సరంలో మరి ఇక్కడ
బెల్లి లలితను 17 ముక్కలు నరికి బాయిలో వేస్తే ఒకవైపు భయపడి తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉండాలి. ఉండలేదే? జాంగీరన్ ఉండలేదే? ప్రాణం ఒకే రోజు తీస్తావు, పుట్టింది ఒకే రోజు, ఏ మాత్రం ఎదరను, ఏ మాత్రం బెదరను, ప్రజా ఉద్యమాలనే ప్రాణం విడుస్తా, ప్రజల కొరకే నేను పాటుపడతా అనేటువంటి ఒక లక్ష్యంతో నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం. ఏ మాత్రం బెదిరిస్తే నేను దడవను. నువ్వు చెప్తే నేనింటే నా తలలో ఉన్న మెదడేం పని చేయాలి? నువ్వు చెప్తే నేనింటే నా తల ఉంది, ఆ తలలో ఒక మెదడు ఉంది, బ్రెయిన్ ఉంది. నువ్వెవరు చెప్పడానికి? ఇది ప్రజాస్వామ్యం, ఇది నియంతృత్వం కాదు, ఇది హిట్లర్ కాలం కాదు, ఇది ముస్సోలిని కాలం, అంతకంటే కాదు. ఒక కవి అంటాడు, ఏ కవి? ఆఫ్రికా ఖండంలో ఉన్న చిలీ దేశం నుంచి పాబ్లో నెరుడా అనే కవి ఏమన్నాడంటే, ఓరి పాలకుడా పువ్వులను తుంచేస్తున్నావు, పుష్పించిన పువ్వులను తుంచేస్తున్నావు, కానీ వసంతం రాకుండా ఆపలేవు కదరా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మమ్మలను చంపుతున్నావు పోలీసు తూటాలతోని, కానీ ఇంకా పుట్టొచ్చేటోళ్ళను ఏ విధంగా ఆపుతారనుకుంటున్నావురా? ఓరి పాలకుడా, ఓరి మూర్ఖుడా, నీకు నాలెడ్జ్ ఉన్నాదిరా. పువ్వులను తుంచేస్తున్నావు, పుష్పిస్తున్న పువ్వులను తుంచివేస్తున్నావు, కానీ వసంతం అనే ఋతువును ఆపగలుగుతావురా నువ్వు? ఓరి మూర్ఖుడైన పాలకుడా, వెళ్లి వెతుకుతున్న విప్లవాగ్ని నువ్వెలా ఆపుతావురా? మీరు ఒక మూర్ఖుడురా. మీరు ప్రజలను పట్టి పీల్చుక తినే పరిజనులరా. మీరు మా సొమ్ముతోని మీరు లగ్జరియస్ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ కార్లలో తిరుగుతూ మీరు కడుపుల చల్ల గదలకుంటా పొద్దున లేస్తే మా వ్యవసాయ కుటుంబాలలో రైతన్నలు, కూలీలు రకరకాల ఉంటే మాకు మత్తు అందించి మమ్ములను మీ కుర్చీలు కదలకుంటా, యువత చదవకుంటా ఈ రోజు అనేక గుట్కా వ్యతిరేక ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, అదే విధంగా మరి ఈ రోజు అనేక రకాల స్పిన్నింగ్ మిల్లులలో పనిచేస్తున్న కూలీ రేట్లు పెరగాలనే కూలీ రేట్లకై ఉద్యమం. ఈ విధంగా మరి జాంగీర్ అన్న ఇక్కడున్నాడు అక్కడ లేడనే సందేహం లేదు. ఎక్కడికి వెళ్ళినా మరి గజ్జె కట్టుకొని ప్రజల తరపున, సమాజం తరపున, సమాజంలో జరుగుతున్న అన్యాయాల తరపున ఒక్కొక్క అన్యాయాన్ని బరిగీసి చెండాడి, అయ్యా ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు? ఓ శ్రీశ్రీ అన్నట్టు రక్తం లేదా, చచ్చుబడిందా? యువకులారా ఏం ఆలోచిస్తుండ్రు? పాలకులు దమనకాండ చేసి మరి ఈ రోజు ఆ భువనగిరిలో జరిగినటువంటి తెలంగాణ దగాపడ్డ తెలంగాణ అనే సభ, నెక్స్ట్ మా రోజు వీరన్న అధ్యక్షతన సూర్యాపేటలో జరిగినటువంటి మరి తెలంగాణ మహాసభ, అదే విధంగా వరంగల్ పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి తెలంగాణ డిక్లరేషన్, మరి ఇలాంటి 3 సభలు 1969 సంవత్సరంలో పైకి ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం చచ్చుబడి స్తబ్దుగా ఉంటే, ఇలాంటి జాంగీర్ అన్న, ఇలాంటి బెల్లి లలితక్క, ఇలాంటి కళాకారుల బృందాలు సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బొట్టును, తెలంగాణ బోనాన్ని, తెలంగాణ బతుకమ్మను, తెలంగాణ పండుగలను, తెలంగాణ సంప్రదాయాలను, తెలంగాణ ఆచారాలతోని పాటలు రాసి ప్రజలలో తిరుగుతూ మరి అనేక పట్టణాలలో తిరుగుతూ, నెక్స్ట్ మన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా వ్యభిచార గృహాలలో పసివాడని 16-18 ఏండ్ల అమ్మాయిలను పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు పావులుగా చూపి వ్యభిచార గృహాలు అది ఈ విధంగా మరి వ్యభిచార గృహాలు నడుపుతుంటే, వ్యభిచార గృహాలలో మక్కుతున్న ఆ అమ్మాయిల జీవితాలలో వెలుగు నింపిన ఉద్యమకారుడు ఈ రోజు మన జాంగీర్ అన్న. అలాంటి సామాజిక ఉద్యమకారుడు ఏ విధంగా అలాంటి చైతన్యం రగిలించి 50 అగ్గి పుల్లలుంటాయి అగ్గిపెట్టెలో, ఎన్నుంటాయి? 50 తీసి గీకితేనే మంటది. అందరికి ఉంటది నాలెడ్జ్, కానీ ఆ నాలెడ్జ్ ని బయట ఎక్స్పోజ్ చేసినప్పుడే అది సామాజిక చైతన్యం అవుతుంది, అది సామాజిక విప్లవం అవుతుంది. అలాంటి సామాజిక విప్లవానికి ఒక అగ్గి బాట రూపొందించినటువంటి వ్యక్తి ఈ రోజు మన
భువనగిరి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఆ ముస్లిం నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి జాంగీర్ అన్నకే సాధ్యమైంది. అలాంటి జాంగీర్ అన్న మరి ఆట పాట మాట బంధు నువ్వు ఎక్కడంటే అక్కడ ఎన్కౌంటర్ చేస్తాం. నువ్వు ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా విప్లవం ఆగదు, ఇది ఉద్యమం ఆగదు అని ఓపెన్ గా ఛాలెంజ్ ఇచ్చినటువంటి ఒక సామాజిక ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ పల్లెలలో, తెలంగాణ జిల్లాల్లో, తెలంగాణ మహిళలలో నింపినటువంటి ఒక సామాజిక ఉద్యమ నాయకుడు జహాంగీర్ అన్న. అలాంటి నేత సంస్మరణ సభ దద్దరిల్లే విధంగా అలాంటి భావజాలాన్ని పునికి పుచ్చుకొని మనము ఊరూరా ప్రచారం చేసి ఈ రోజు తెలంగాణ రావడానికి ఒక ఆయన నేను తెచ్చినని, ఒక ఆయన నేనిచ్చిందని అసలు మరుగున పడ్డది ఎవరు, పైకి పేరు పొందుతున్నది ఎవరు మీకు తెలియదా? ఈ రోజు ట్యాంక్ బండ్ పోరాటంలో ఎవరున్నారు? ప్రతి అంశంలో తెలంగాణ రావడానికి ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర ఒక్క తెలంగాణే కాదు, ప్రజా ఉద్యమాలలో, సాంస్కృతిక ఉద్యమాలలో, సామాజిక ఉద్యమాలలో తెలంగాణ 30 జిల్లాలలో ప్రజలను చైతన్యపరిచిన ఒక చైతన్య దీప్తి జహాంగీర్ అని చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నా మిత్రుడు రంగన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా బాధాకరమైనటువంటి విషయం. మిత్రుడు జహాంగీరు నాకు 27 సంవత్సరాలుగా నాకు అతి సన్నిహితుడు, ఉద్యమ సన్నిహితుడు. 1977 జనసభ ఏర్పడ్డ తర్వాత ప్రజా కళా మండలిగా, తెలంగాణ కళా సమితిగా ఢిల్లీ లలితతో పాటు నేను, జహాంగీర్ అన్న, షేక్ బాబా, అదేవిధంగా మా రాచకొండ రంగన్న, ఇక మేము నలుగురమే. ఆఖరికి ఢిల్లీ లలిత చనిపోయే ముందు 10 రోజులకు చనిపోతుంది అనగా కూడా మేము కలిసే ఉన్నామంట. నాగార్జున సాగర్ లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసిన, సాంస్కృతిక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు నెల రోజులు మాతో కలిసినటువంటి వాడు జహాంగీర్ అన్న. జహాంగీర్ అన్న కోసం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇవాళ జహాంగీర్ అన్న ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఆ పాలన కొనసాగుతున్నటువంటి సమయంలో నిజంగా అసలు ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి, ఆటకాళ్ళు పాటకాళ్ళు ఉంటాయి. ఇవాళ పాట వేలం పాట అయిపోయింది, మనం చూస్తున్నాం. అట్లాంటి సందర్భంలో ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి పాటలు కరువైపోయింది, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి పాటలు కరువైపోయింది. చాలా మంది నిన్న మొన్న చూస్తున్నాం, కవులు, కళాకారులు కమర్షియల్ గా మారిపోయింది. జహాంగీరు నాకు 27 సంవత్సరాలుగా తెలిసినటువంటి జహాంగీరు తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నాకు ఉద్యోగం వచ్చింది కదా, నేను ప్రశ్నించే పాటగా ఒకవేళ ఉంటే ఈ ప్రభుత్వాలు నా ఉద్యోగాన్ని ఉడదీస్తాయేమో అని ఎప్పుడు కూడా భయపడాలి. నిజంగా చాలా మంది ఉన్నారు కళాకారులు, నాకు తెలిసిన కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉద్యోగాలు రాగానే ప్రశ్నించడం మానేసి, ప్రజల పక్షాన పాట పాడడం మానేసి. కానీ జహాంగీరు రాజ్యహింసలో అనేక మంది చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియలకు హాజరైంది. ఆ ఊరేగింపులలో పాటలు పాడాడు. నిన్నగాక మొన్న మా జేఏసీ మిత్రుడు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మేము ఈ జగదక్పూర్ లో 6 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టాం. నేను వస్తున్నానని చెప్పి జహాంగీర్ అన్న ఆడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి మాట మాట్లాడి, ఇవాళ పాలకులు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపినము అని చెప్పి ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఉద్యమకారులకు ఖచ్చితంగా ఇచ్చిన అటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మాట్లాడాడు. నేనన్నా నువ్వు ఇట్లా ప్రజలను నిజంగా ప్రభుత్వం మీద నువ్వు ఇట్లా మాట్లాడితే మరి నువ్వు ఈ ఉద్యోగాలకు కూడా ఇస్తారు కదా అన్న. అంటే ఆయన ఒకటే మాట మాట్లాడి, అన్నా నాకు ఈ ఉద్యోగం ఉంటేంటి లేకపోతే, కానీ నేను ఎప్పుడైనా ప్రజల పక్షాననే మాట్లాడతా, ప్రజల కోసమే పాట పాడతా అని చాలా గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి. అట్లా చాలా మంది ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ రోజు గద్దరన్న మీద కాల్పులు జరిగింది ఎందుకు అంటే ప్రజల పక్షాన
పాట పాడింది కాదు. పెళ్లి లలిత 17 ముక్కలు ఎందుకైందంటే ప్రజల పక్షాన పాట పాడింది కాబట్టి. ఇవాళ జాంగీరు ప్రజల పక్షాన పాట పాడిండు, ఇవాళ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కాబట్టి కవులు కళాకారులారా, ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఏ పాట అయినా ఏ మాట అయినా ప్రజలకు కనీసం ఒకసారి కాకుండా ఒకసారి ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాచకొండ రంగన్న, ఆయన చూసినప్పుడు, మా రమణాచారి సార్ చూసినప్పుడు మేము ఇంకా బతికే ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి నిర్బంధంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. రాజనరసింహ సార్ ఉన్నాడు, రాజనరసింహ గారు సీనియర్ జననాట్య మండలి, ఆయనతో అనేక అనుబంధాలు ఉన్నాయి. మేమంతా ఒక దగ్గర కూర్చొని పాటలు పాడుకునేటోళ్ళు. ఇక్కడ బండారి నరసింహన్ ఉంటాడు గిరిపల్లిలో, ఆయన కూడా వచ్చింది ఇప్పుడే, సారంగ కొలువు వచ్చింది ఆయన. ఆయన తెలంగాణ కోసం ఒక పాట రాసాడు, అప్పట్లో చాలా ఫేమస్ అయిన పాట. అదేంటంటే అన్నారారో రైతన్నాలేరా, అన్నారారో రైతన్నాలేరా, తగపట్ట మన తెలంగాణ తండ్రి కట్టాలే, తండూరా వెయ్యాలే, తండ్రి కట్టాలే, తండూరా వెయ్యాలే, అన్నారారో రైతన్నాలేరా, అన్నారారో రైతన్నాలేరా. ఈ పాటను తెలంగాణలో అంటే ఈ ఊతపద అన్నారారో రైతన్నాలేరా, దీనిని మా షేక్ బాబా కావచ్చు, మా రాజనరసింహన్న, అరే ఊరికే మన తెలుగునే పాట పాడుకుంటే దీన్ని కూడా మనం ఉర్దూలో చేయాలంట. నాంపల్లి సురేష్ వచ్చిండు ఆ మిత్రుడు, వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి తర్జమా చేస్తారు. బాయి హుటోరే ఏ బాత్ సునోరే, బాయి హుటోరే ఏ బాత్ సునోరే, బాయి హుటోరే ఏ బాత్ సునోరే, బాయి హుటోరే ఏ బాత్ సునోరే. అరే तो बताया तेलंगाना हो, अरे तो बताया तेलंगाना जादू गया रे, अब चंदो सुनो रे, जादू गया रे, अब चंदो सुनो रे, भाई मुटोरे ये बात सुनो रे, भाई मुटोरे ये बात सुनो रे. ఇప్పటిదాకా ఉన్నటువంటి తెలుగు పాటలు ఏవైతున్నాయి, ఆ తెలుగు పాటలన్నింటినీ కూడా ఒక దగ్గర కూర్చొని ఉర్దూ చేయడం వల్ల నాకు జాంగీర్ అన్న ఇట్లాంటి పాటలు ఆయనతో కలిసి పాడినప్పుడు ఆయన అంటున్నారే, నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినవై మీరేందో బాగా ప్రయోగాలు చేస్తారు కదా అని చెప్పి, అట్లా అనేకమైనటువంటి పాటలు జాంగీర్ అన్నతో కలిసి, జాంగీర్ అన్నతో ఆడి పాడి, నిన్నగాక మొన్న మా గిరిపల్లి మల్లేశం ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో మంచి కళాకారుడు. ఆయన సంస్మరణ సభకు జాంగీర్ అని వచ్చింది. ఇప్పటికీ దాదాపు 20 రోజులు అవుతుంది, 20 రోజులు అయితే వచ్చింది. ఆ సభకు సంస్మరణ సభకు జాంగీర్ అని వచ్చింది. ఆడికొచ్చి ఆ మల్లేష్కు ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆ రోజంతా కూడా మేము చాలా చక్కగా మాట్లాడుతున్నాం. ఎర్ర టెంగల బొమ్మలగడ కాడికి నడుచుకుంటూ పోవాలంటే ముందు అయినా సరే తనకు కాలు నొప్పున్నా సరే, అన్న మనం కలుసుకోక చాలా రోజులైతుందని చెప్పి 1 కిలోమీటర్ మాతో పాటు నడుచుకుంటూ అప్పుడు ఆ బొండకాడికి వచ్చి ఆ మల్లేశం బొంద దగ్గర పాపం అదే జాంగీర్ చివరి పాట. దండాలు దండాలు రా మల్లేశ పోరాడ దండాలు రా, దండాలు దండాలు రా మల్లేశ పోరాడ దండాలు రా, మల్లేశ దండాలు దండాలు రా మల్లేశ పోరాడ దండాలు రా, మల్లేశ దండాలు దండాలు రా మల్లేశ పోరాడ దండాలు రా, మల్లేశ ఉద్యమ దండాలు రా మల్లేశ పోరాడ దండాలు రా, మల్లేశ ఉద్యమ దండాలు రా మల్లేశ పోరాడ దండాలు రా, మల్లేశ. ఇట్లా తన ఆట ద్వారా పాట ద్వారా అనేక మంది కన్నీళ్ళని తెప్పించి, అట్లా నల్లగొండ జిల్లా మీద మేమంతా పాదయాత్ర చేస్తాం. మా రమణాచారి సారు, మా పంతులు, ఈయననే మా రథసారి. అప్పుడు పెళ్లి లలిత, నేను,
మా రంగన్న, మేమంతా కలిసి ఒక టీం ఈ జాంగీర్ అన్నతో సార్. మేమంతా పాదయాత్ర చేసేది ఎర్రకండలు. ఒక్కొక్కసారి బువ్వ కూడా దొరకపోయేది కదా సార్ మాకు. ఒక టైంలో బువ్వ దొరకక చూసి వచ్చి ఒక దగ్గర ఆ పొప్పటి పండు తిని ఓ శలకల వండుకుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కలుపుజీలకు వచ్చినటువంటి అనేక మంది అక్కలు ఆ పక్కనే ఉన్నారు. వాళ్ళంతా తమ మధ్యాహ్నం కోసం తెచ్చుకున్నటువంటి సత్తులు తెచ్చుకొని తిందామని కూర్చున్నారు. అప్పుడు జాంగీర్ అన్న ఒక పాట పాడి, మా ఊరు విడిసి వచ్చి మీ ఊరికొచ్చినాము, మా ఊరు విడిసి వచ్చి మీ ఊరికొచ్చినాము, విడిసి వచ్చి మీ ఊరికొచ్చినాము, మా ఊరు విడిసి వచ్చి మీ ఊరికొచ్చినాము. సంపూర్ణ మీరే మా సాగుకున్న మీరే, మా సంపూర్ణ మీరే మా సాగుకున్న మీరే, సంపూర్ణ మీరే మా సాగుకున్న మీరే, మా సంపూర్ణ మీరే మా సాగుకున్న మీరే. ఈ రెండు ముక్కలు మాట్లాడగానే వాళ్ళు తెచ్చుకున్న సద్దులను తెచ్చి మా ముందర, అంటే ఆయన యొక్క పాట ఒక మనిషిని కరిగిస్తాడు, ఆయన యొక్క పాట నవ్విస్తాడు. నవ్వించడం అంటే అంత ఆశమాషి కాదు. జాంగీర్ అన్న నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. కాబట్టి మా జాంగీర్ అన్న ఇవాళ మా కళ్ళ ముందు నిన్న మొన్నటి దాకా మాతో కలిసి ఉన్నాడు, మాతో మాట్లాడిండు. మాతో కలిసిన ఒక 15 రోజులలో మాకు ఇట్లాంటి వార్త తెలిసింది. కాబట్టి ఆ అన్న కోసం ఒక పల్లవి చరణం వార్త మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వందనమన్నా 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 కళాకారుడా నీకు వందనమన్నా కళాకారుడా వందనమన్నా కళాకారుడా నీకు వందనమన్నా అనేకమైనటువంటి పాటలు పాడాలని ఉన్నప్పటికీ అందరికి సమయం ఇవ్వాలి. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ